హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ పాయింటర్స్. సో నార్మల్గా మనం సిలో వేరియబుల్ డిక్లరేషన్ చూస్తాం. సో వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ వేరియబుల్? వేరియబుల్ స్టోర్స్ ఏ పర్టిక్యులర్ వాల్యూ. Variable stores a particular value. So for example, int a equal to 10 అనుకుంటే ఏ అనే వేరియబుల్లో మనం 10 అనే వాల్యూ అసైన్ చేసాం. సో దిస్ ఈజ్ నార్మల్ వేరియబుల్. బట్ ఏ పాయింటర్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. ఇట్ స్టోర్స్ address of another variable. సో పాయింటర్ అనేది కూడా మనకి సేమ్ వేరియబుల్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలానే వర్క్ చేస్తుంది. కాకపోతే నార్మల్ వేరియబుల్ స్టోర్స్ వాల్యూ, అంటే సమ్ వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేస్తాం. బట్ పాయింటర్ వేరియబుల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ నార్మల్ వేరియబుల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ వచ్చి మనం పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో జనరల్గా మనం స్కాన్ఆఫ్ స్టేట్మెంట్లో అడ్రస్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? %a అని మెన్షన్ చేస్తున్నాం. వాట్ ఈజ్ %? ఇట్ లింక్స్ ద అడ్రస్. అంటే ఏ అనే వేరియబుల్లోకి మనం 10 అనే వాల్యూని అసైన్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ %, అనే సింబల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ %, అనే సింబల్ మన అడ్రస్ ప్రింట్ చేయడం కోసం %, అనే సింబల్ యూజ్ చేసుకోవచ్చు. అలానే అడ్రస్ లింక్ చేయడం కోసం %, అనే సింబల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పాయింటర్ వేరియబుల్లో మనం డైరెక్ట్గా నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎలా డిక్లేర్ చేయాలి? సింటాక్స్ type asterisk variable name. So what is type? This is data type. అంటే మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయితే కావాలో ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాం. అంటే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఇంటీజర్ డేటా టైప్లో మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. అలానే క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే క్యారెక్టర్ డేటా టైప్లో స్టోర్ చేయాలి. సేమ్ అలానే మనం ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అయితే స్టోర్ చేయాలో ఆ టైప్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఇంటీజర్ టైప్. ఏ యొక్క అడ్రస్ నేను స్టోర్ చేయాలి అనుకోండి, ఇక్కడ మనం తీసుకునే డేటా టైప్ ఇంటీజర్ *p. So p is pointer variable. p stores address of any integer variable. ఏ ఇంటీజర్ వేరియబుల్ అయినా అడ్రస్ అయినా సరే మనం p అనే నార్మల్ పాయింటర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏ అనే అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 805 అనుకోండి అడ్రస్. ఏ అనే వేరియబుల్లో వాల్యూ 10, బట్ అడ్రస్ వచ్చి అంటే ఏ అనే వేరియబుల్ 805 అనే అడ్రస్ దగ్గర స్టోర్ అయింది అనుకుందాం. అప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? p equal to, that is *p equal to %a. సో ఎప్పుడైతే మనం %a అని మెన్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఏ యొక్క అడ్రస్ 805, ఈ 805 అనే వాల్యూ వచ్చి మనకి p అనే పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్. సో వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంటీజర్ అయితే మనం ఇంట్లో తీసుకున్నాం, అలానే క్యార్ అయితే క్యార్ *q. సేమ్ అలానే డబుల్ కావాలి అంటే డబుల్ *x. సో ఇలా మనకి ఎలా కావాలంటే ఏ డేటా టైప్తో కావాలంటే ఆ డేటా టైప్తో మనం తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ సింటాక్స్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ పాయింటర్స్. సో ఎలా యూజ్ చేయాలి పాయింటర్స్ని అంటే ఏమేం చేయాలి? సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మనం పాయింటర్స్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. దట్ ఈస్ వీ డిఫైన్ ఏ పాయింటర్ వేరియబుల్. We define a pointer variable. Second point, assign the address of a variable to a pointer. Next, third point, first declare చేసుకున్నాము, తర్వాత అసైన్ చేసేసాం. ఇప్పుడు ఆ పాయింటర్ వేరియబుల్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు? యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాక్సెస్ ద వాల్యూ ఎట్ ద అడ్రస్
అవైలబుల్ ఇన్ దట్ పాయింటర్. సో ఇలా మనం 3 స్టెప్స్లో పాయింటర్స్ని డిక్లేర్ చేసుకుని పాయింటర్స్లోకి వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుని అలానే పాయింటర్స్లో స్టోర్ అయిన దాన్ని బేస్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి పాయింటర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మనం సిలో యూస్ చేస్తున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను 3 పాయింటర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ నల్ పాయింటర్. సో నల్ పాయింటర్, వాట్ ఈజ్ నల్ పాయింటర్? నల్ మీన్స్ నల్ వాల్యూ. మనం ఎప్పుడైతే పాయింటర్లో ఏమీ స్టోర్ చేయకుండా నల్ వాల్యూ స్టోర్ చేస్తామో దాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తున్నామంటే నల్ పాయింటర్ అంటున్నాం. సో నల్ పాయింటర్ స్టోర్స్ నల్ వాల్యూ. ఈ నల్ వాల్యూ ఎప్పుడైతే స్టోర్ అయిందో మనకి అక్కడ ఆ పాయింటర్ అనేది మనం నల్ పాయింటర్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో ద పాయింటర్ దట్ ఈస్ assigned null is called null pointer. Okay, for example, at a time declaration అప్పుడే మనం దీన్ని పాయింట్అవుట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు యాస్ట్రిక్ పీటీఆర్ డిక్లేర్ చేస్తున్నాను, బట్ యాస్ట్రిక్ పీటీఆర్లో నేను ప్రెజెంట్ ఏ వాల్యూ యొక్క ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ మెన్షన్ చేయాలో నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో అప్పుడు నేను ప్రెజెంట్ టెంపరీగా నేను ఏం చేయొచ్చు, నల్ అనే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ నల్ పాయింటర్. నెక్స్ట్ వాయిడ్ పాయింటర్. సో ఇక్కడ వాయిడ్ పాయింటర్లో మనం ఏం తీసుకుంటాము అంటే వాయిడ్ అనేది మనం ఇక్కడ డేటా టైప్గా తీసుకుంటాం. దట్ ఈస్ వాయిడ్ యాస్ట్రిక్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ అనేది ఏంటంటే నార్మల్ పాయింటర్ వేరియబుల్. సో ఈ పాయింటర్ వేరియబుల్ని మనం ఇంటీజర్లో కావాలంటే ఇంటీజర్లో, ఫ్లోట్లో కావాలంటే ఫ్లోట్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం వాయిడ్ అనే డేటా టైప్తో డిక్లేర్ చేస్తామో ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్. ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్ అడ్రసెస్. సో ఇక్కడ ఇంటీజర్ అయినా అవ్వచ్చు, ఫ్లోట్ అయినా అవ్వచ్చు, మనం ఏ టైప్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది అసలు ఈ పాయింటర్స్ టాపిక్ మనం యూజ్ చేయడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ డైనమిక్ మెమొరీ ఎలకేషన్. డైనమిక్ మెమొరీ ఎలకేషన్లో మనం ఎక్కువగా ఈ వాయిడ్ పాయింటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డైనమిక్గా రన్ టైంలో మనం ఎలకేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనం యూజ్ చేస్తాం తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం వాయిడ్ పాయింటర్స్ యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పాయింటర్ టు పాయింటర్. దీన్నే మనం డబుల్ పాయింటర్ అని చెప్పి కాల్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింటర్ టు పాయింటర్, దట్ ఈస్ డబుల్ పాయింటర్స్. సో వీటిని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే మనం ఇప్పటి వరకు నార్మల్గా ఇంట్ ఏ, దట్ ఈస్ ఏ అనే వేరియబుల్ అడ్రస్, ఏ అనే వేరియబుల్ నార్మల్ వేరియబుల్. నెక్స్ట్ ఇంట్ asterisk p. So that is p is a pointer variable, it stores any variable address. Int asterisk ptr. సో ఇక్కడ 1 asterisk మెన్షన్ చేసామంటే దట్ ఈస్ నార్మల్ పాయింటర్. డబల్ asterisk మెన్షన్ చేసామంటే దట్ ఈస్ డబుల్ పాయింటర్. పాయింటర్ టు పాయింటర్. వాట్ ఈస్ పాయింటర్ టు పాయింటర్? పీటీఆర్ స్టోర్స్ ఏ వేరియబుల్ అడ్రస్. ఓకే, ఏలో మనం 10 అనే వాల్యూ అసైన్ చేసాం. ఏలో 10 అనే వాల్యూ అసైన్ చేస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 805 ఈజ్ అడ్రస్ ఆఫ్ ఏ. పీటీఆర్ స్టోర్స్ పీటీఆర్ asterisk p ఈక్వల్ టు %a అన్నాం అనుకోండి. సో ఈ 805 వచ్చి మనకి పీటీఆర్లో స్టోర్ అవుతుంది. అగైన్ పీటీఆర్ స్టోర్స్ పర్టికులర్ అడ్రస్, దట్ ఈస్ 1009 ఫర్ ఎగ్జాంపుల్. సో పీటీఆర్ అడ్రస్ ఎంత? 1009. సో డబల్ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్. సో దట్ ఈస్ ptr. It stores address of any pointer variable. Double asterisk ptr equal to %p. So %p means p address enta 1009. Again asterisk ptr stores some address 8509. సో ఇక్కడ నార్మల్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకుంటే దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటున్నాము. పాయింటర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద
పాయింటర్, పాయింటర్, నార్మల్ వేరియబుల్ అండ్ డబల్ పాయింటర్. సో వాయిడ్ పాయింటర్ అయితే ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్ అడ్రసెస్. సో ఇది మొత్తం పాయింటర్స్లో ఉన్న టైప్స్, అలానే పాయింటర్స్ యొక్క బేసిక్ డెఫినేషన్స్ అండ్ యాక్సెసింగ్. థ్యాంక్ యూ.